SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంటిమెట్ట పులివెందుల్లో తెదేపా ఘన విజయం, చతికిల పడిన వైకాపా. తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు, పేర్ని నాని. షరతులకు అంగీకరిస్తే వేతనాలు పెంచడానికి సుముఖం, దిల్ రాజు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో తెదేపా అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైకాపాకు 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి 11 మంది పోటీ పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. ఓకే ఓకే థ్యాంక్ యూ మా, మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అందరం అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా, ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా. థ్యాంక్ యూ అండి. ఓకే, జై తెలుగుదేశం. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే మా. పులివెందుల్లో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది, తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరగడం ఏంటి? సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగైనా చేసేది? పులివెందుల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మటం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మటం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందుల్లో ఎలా ఓట్లు వేశారు? వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది. ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే, కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి, అంటే ఈ వెలగబెట్టినటువంటి, అంటే సమాజానికి దిక్సూచిగా, సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది, అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి, ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు
ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని, ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలు తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు. నిర్మాతల ఫెడరేషన్ నాయకులు మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, మరో 2-3 రోజులు చర్చలు జరగాల్సి ఉందన్నారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్, డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000, 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నందిగామ చందర్లపాడు మధ్య రాకపోకలు బంద్. ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహరించడంతో నందిగామ చందర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలు రెండు వైపులా బారులు తీరాయి. పోలీసులు నల్లవాగు వద్ద ఎవరిని వెళ్లనీయకుండా పహారా కాస్తున్నారు. చందాపురం దగ్గర నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు రెండు పక్కల నిలిచిపోయాయి. చందలపాడు నందిగామ మధ్య రాకపోకలు చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందువలన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రజల్లో ఇంకా మార్పు రాదు. ఒక పక్క వాగులు వంకలు మునేరులు పొంగి పొర్లుతుంటే చేపలు పట్టడము ఈతలు కొట్టడం వాహనాలు రైడింగ్ చేయడం జరిగిన తర్వాత బాధపడటం ఇది ఒక వింత అయిపోయింది. ఇప్పటికైనా వాగులు వంకలు మున్నేరు బ్రిడ్జిల వద్దకు పిల్లలను పంపించవద్దని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఏం కాదు నడుపుతున్నారుగా తీసుకో. అరే పైకి లేపరా. చూడు నువ్వు చూడు నేను చేపరు
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్టూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు అవగాహన, బహుళ రకాల పప్పు ధాన్యాల పంట సాగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ మధుకర్ మాట్లాడుతూ కంది ప్రధాన పంటగా చేసుకుని వీటితో పాటు 5 ప్రధాన పంటలు వేయడం జరిగిందని, ఆనప, అలసంద, పెసర, ఉద్దులు, ఆముదం పంటలు వేయడం జరిగిందని, జీవ వైవిధ్య పంటలు 5% వేయడం జరిగిందని, ఆర్డర్ క్రాప్ గా జొన్న, మొక్కజొన్న, సజ్జలు వేయడం జరిగిందని తెలిపారు. రైతులు ప్రతి ఒక్కరూ వర్షాధారం క్రింద పంటలు వేసుకోవటం వలన ఖర్చు తగ్గుతుందని, అధిక ఆదాయం వస్తుందని, పండిన ధాన్యంతో చేసిన ఆహారం తినడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విధానం వలన భూమిని 365 రోజులు కప్పి ఉంచుతుందని, ఈ పద్ధతి అవలంబించడం వలన భూమిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయని, రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా విభిన్న పంటలు వేసుకోవడం వలన చాలా లాభాలు పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి, సిఆర్పిఈలు వెంకటరామిరెడ్డి, సుధాకర్, కదీర్, ఉన్నిసా, రెడ్డమ్మ, హరి, మోడల్ మేకర్ సదాశివరెడ్డి, మార్కెటింగ్ ఎంటీ రవీంద్రగౌడ్, ఎస్సీఆర్పీలు, విఏఏలు, విహెచ్ఏలు, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. దగ్గర నుంచి మంది అనమాట. కాబట్టి ఇది మనమే వేసుకుంటున్నాము. మన ఐసీఆర్పీలు అందరం కలిసి ఈ ఫ్లాట్ అనేది ఇది డెమో ఫ్లాట్ కింద కూడా మేము చూపించడానికి, ఎవరైనా వచ్చినా చూపించడానికి కానీ, లేదంటే ఒక మోడల్ ఎవరైనా రైతులు వచ్చి మన క్షేత్రస్థాయిలో సందర్శన చేయడానికి కానీ, తర్వాత అదేవిధంగా ఎవరైనా వచ్చినప్పుడు ఒక మోడల్ మనకు ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు వస్తారు మేడం, మీకు కూడా మోడల్ చూపించడానికి. సో ఈ విధంగా మోడల్ అన్నీ కూడా చూపించుకుంటే రేపు పొద్దున్నే మనము ఇలాంటి మోడల్స్ రైతు కూడా వేసుకుంటే వాళ్ళకి ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది మేడం. సో అందుకోసం ముఖ్యంగా ఏంటంటే ఈ ఆహారం ఇవన్నీ కూడా మనకు పనికొచ్చే రోజు మనము ఉపయోగించుకునేది మేడం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు కూరలు అవసరం కదా, ఈ కూరల్లో ప్రతి ఒక్కటి కూడా అవసరం అనమాట. కాబట్టి ఇదంతా కూడా కెమికల్ లేకుండా మనము పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో పండించి ఇవి మనము ఇక్కడ మా లోకల్ మార్కెట్ చేసుకుంటాం. మార్కెటింగ్ కూడా మనం ఇక్కడే పెడతాం. ఈ లోకల్ మార్కెటింగ్తో పాటు బయట మార్కెటింగ్ కూడా ఈ 10 ఎకరాలు చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. శ్రీకాళహస్తికి చెందిన ఓం శ్రీధర్ ట్రేడర్స్ ప్రొప్రైటర్ యోగానంద్ నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సన్నపరెడ్డి, పెంచలరెడ్డి అని వారు మమ్మల్ని వ్యాపారం చేయనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు అని, ఆయన నుంచి మమ్మల్ని కాపాడాలని కోరారు. ట్రేడర్స్, నా పేరు యోగానంద్, ప్రొప్రైటరు. మేము 2010 నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఇటీవల కాలంలో పెంచలరెడ్డి అనే సన్నపరెడ్డి పెంచలరెడ్డి అనే అతను మాకు ఫోన్ చేసి, మీరు మాతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు ఇక్కడ తిరగనివ్వము, కిష్టపట్నం పోర్ట్లో ఆపేస్తాము, బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదేందని అడిగితే మేము చేసేది ఇంతే, మా వ్యాపారం ఇంతే అని చెప్పి భయపెడుతున్నారు. మాలాగా కిష్టపట్నం పోర్ట్లో వ్యాపారం చేసేవాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళకు కూడా ట్యాంకర్లో ఓనర్స్కి ఫోన్ చేసి, ట్రేడింగ్ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం, భయపెట్టడం, మా దగ్గర కొనకపోతే మీ బండ్లు ఆపేస్తామనడం, ఇలాంటివి ఎక్కువైనాయి. ఇదేందని మేము అడగ్గా, మేము ఇంతే, మీరు ఎవరికి చెప్తారు చెప్పుకోండి, వైసీపీ మాదే, టీడీపీ మాదే, మీరేం చేస్తారు చేసుకోండి, మేము చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు. కంపెనీల బయట వాళ్ళ అనుచరులు శ్రీనివాసులు రెడ్డి టీముని పెట్టుకొని ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది, ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీలో అన్లోడ్ అవుతుంది, ఈ లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళని మన ట్రేడింగ్ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
కృష్ణపట్నం పోర్టు వ్యాపారం ఒకప్పుడు 350 ట్యాంకర్ల నుంచి 250 ట్యాంకర్లు ఒక లోడింగ్లు అవుతున్నాయి. ఈరోజు కంపెనీల బయట వీళ్ళు మనుషులు ఉన్నారని భయపడి కంపెనీకి 5 ట్యాంకర్ల లెక్కన 40 ట్యాంకర్లు 30 ట్యాంకర్లు లోడ్ అవుతున్నాయి. ఆ స్టేజ్కి వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఈ వ్యాపారస్తులంతా తెలంగాణకి వెళ్ళిపోయారు. ఈ జిల్లా యంత్రాంగం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము. జగన్ గారికి కూడా కంప్లైంట్ పంపించాము. ఈ వైసీపీ అని చెప్పారని జగన్ గారికి కూడా కంప్లైంట్ చేశాము. ఈ జిల్లా యంత్రాంగానికి మేము కోరడం ఏమనగా మాకు న్యాయం జరగాలి. ఈ బెదిరింపులకి మాకు తగ్గించేలాగా ప్రయత్నించాలి. ఫోన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు పంపించిన ట్యాంకర్ లిస్ట్ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర. ఇది ఎలా చేయాలనేది మాకే అర్థం కావడం లేదండి. జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రతి ఆయిల్ వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సన్నపరెడ్డి పెంచిల్ రెడ్డి దీన్ని ఏదన్నా అడిగితే ప్రెస్ మీట్ అంటాడు. ప్రెస్ మీట్లో నేను మంచోళ్ళం అంటాడు. కానీ దాంట్లో మంచి ఎంతో ఆయనకే తెలియాలా. ఒక కస్టమర్ దగ్గర 40 లక్షలు వేసుకుంటాడు ఆయిల్కి, కానీ దానికి 4 రోజులు 3 రోజులు. మా దగ్గర 18 లక్షలు వేసుకొని 4 రోజులు 3 రోజులు లేట్ చేసి ఆయిల్ ట్యాంకులు లోడ్ చేయించాడు. ఏందని అంటే నేను ఇంతే, ఫోన్లు ఎత్తరు. మేము ఎవరు మా మొర్ర చెప్పుకోవాలా? మళ్ళీ గ్రూప్లో ఒక అతను హరినాథ్ అనే అతను గ్రూప్లోనే డైరెక్ట్గా పెడుతున్నాడు. ఏమనంటే మేము ఆయిల్ ట్యాంకర్లు మేము చేసేది ఇంతే, మీరు ఖచ్చితంగా మా దగ్గర కొనాలా, లారీకి 50,000 ఎక్కువైనా మా దగ్గర కొనాలా అనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని జిల్లా యంత్రాంగం ఎలా చేయాలనుకుంటున్నారో న్యాయం చేసి వ్యాపారాన్ని కాపాడదాం. మన ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిపోయిన వ్యాపారాలని రిటర్న్ చేసుకుందాం అని మా కోరిక. అందరినీ భయభ్రాంతులు చేసిన దానివల్ల నేను ఒక్కడనే రావాల్సి వచ్చింది. వాళ్ళందరినీ అడిగాము, మీరు చేయండి అని సైన్ చేసి మాకు 80 సైన్లు చేసి ఇచ్చారు. 80 సైన్లు చేసి మాకు గోప్యంగా పెట్టమని చెప్పించారు. ఫస్ట్ ఒకరు ఎవరైనా బయట వస్తే కదా మిగతా వాళ్ళు వస్తారనేది, అందుకని నేను రావాల్సి వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.